గా డెత్ అయింది సార్. ఎట్లా అంటే ధర్మవరంకి వెళ్ళినాడు. అక్కడ నుంచి వాడు అక్కడ అందరికి శాలరీస్ అన్ని ఇచ్చినాడు. తర్వాత బాగానే మాట్లాడినాడు. 10 o'clock 10:30కి టిఫిన్ కూడా తిన్నాడు. అక్కడ ఉన్న ఒక 2 kilometers దూరంలో వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు ఇద్దరు. వాళ్ళకి కాల్ చేసి నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది, జస్ట్ నేను వస్తున్నాను, బయలుదేరి వస్తున్నాను అంటే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు అక్కడే ఉండు, మేమే వస్తున్నాము అన్నారు. లేదులే నాకు కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉంది, నేను బండిలో వచ్చేస్తాను, మీరు అటు రండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాము అన్నారు. బండి తీసుకుని జస్ట్ రోడ్ క్రాస్ చేసినారు. ఆల్ ఆఫ్ సడన్ కింద పడిపోయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అక్కడే డెత్ అయిపోయింది. అంటే రీజన్ ఆయనకి స్మోకింగ్ ఉండేనా? ఎస్ సార్, ఉంది సార్, స్మోకింగ్ ఉంది. సో ఈ నొప్పి ఆ రోజే వచ్చిందా, దానికి ముందు ఏమైనా వచ్చిందా? యూజువల్లీ చూడండి, అందరికూను సడన్ గా యూజువల్ గా అయ్యేది చాలా తక్కువ మందికి అవుతాయి. ముందు ఏదో ఉంటుంది, ఏదైనా అలా ఏమైనా ఉండేనా? సండే రోజు 2 o'clock కి వాడికి చెస్ట్ లో పెయిన్ వచ్చింది. మధ్యరాత్రినే ఉదయమా? మధ్యరాత్రి. అయితే వాళ్ళ వైఫ్ కి ఒక 2 hours అట్లనే బయట వాకింగ్ చేసి అట్లనే ఉన్నాడు. వానికి కంట్రోల్ కాలేదు, వైఫ్ ని లేపినాడు. సో నాకు ఎందుకో పెయిన్ వస్తున్నట్టుంది, గ్యాస్ మరేమో అర్థం కావట్లేదు అట్లా అంటే 4 o'clock వెళ్ళి మెడికల్ షాప్ లో ఏదో మెడిసిన్ తీసుకొచ్చింది, వేసింది. సండే రోజు, మండే, ట్యూస్డే, వెనస్డే 3 days నుంచి ఫీవర్ తోటి సఫర్ అవుతున్నాడు. డోలో టాబ్లెట్ వేసుకుంటున్నాడు, అట్లనే ఉన్నాడు. థర్స్డే రోజు మార్నింగ్ నా టిఫిన్ చేసేసి బయలుదేరిపోయినాడు ధర్మవరంకి. ధర్మవరంకి వెళ్ళిన తర్వాత ఇదంతా జరిగింది. సో ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే సండే మధ్యరాత్రిలో నొప్పి 2 hours ఉందనుకోండి, అందరూ గ్యాస్ట్రైటిస్ అనుకోకూడదు కదా. మెయిన్ ఒక స్మోకింగ్ చేసే మనిషి నాకు గ్యాస్ట్రైటిస్ ఉంది అని ఎలా అనుకుంటారు? మధ్యరాత్రిలో సడన్ గా నొప్పి వస్తే రాత్రి వెళ్ళి చూపించుకొని ఉంటే ఇప్పుడు మీరు మా రిలేటివ్ సడన్ గా డెత్ అయ్యారు అని చెప్పేది అవసరం ఉండేది కాదు. సో అందరికి హార్ట్ అటాక్ అయిన వాళ్ళు ఎవరెవరు సడన్ గా డెత్ అవుతారు, సడన్ గా అపాయం అవుతారు, వాళ్ళకి కొన్ని లక్షణాలు ముందు నుంచే ఉంటుంది. దాన్ని వాళ్ళు ఏమీ లేదు అనుకునే వాళ్ళు మాత్రమే ఇలాంటి ఇబ్బందులు పడతారు. సో మీకు అవగాహన ఉంటే చాలు కాదు, అందరికీ చెప్పాను. యాక్చువల్గా నేను మీకు ముందు కొన్ని రోజుల ముందే నేను మీకు నేర్పించాను, మేడం ఛాతిలో ఈ జాగంలో బరువు, మంట, నొప్పి, ఇది నొప్పి, ఇది మంట, ఇది నొప్పి, ఇదన్నీ బరువుగా వస్తే, ఇదన్నీ పట్టుకునిలాగా అనిపిస్తే ఎప్పుడు గ్యాస్ట్రైటిస్ అనుకోకూడదు. ఒక స్మోకింగ్ ఉండే మనిషి, ఒక బీపీ ఉండే మనిషి, ఒక షుగర్ ఉండే మనిషి అలా అనుకోకూడదు. ఆయనకి సండే నైటే హార్ట్ అటాక్ అయి ఉంటుంది. ఆ బ్లాకేజ్ ఏదో 99-90% ఉంటుంది, అది బ్లాక్ అవుతూ వెళ్ళి ఉంటుంది. సడన్ గా బ్లాక్ అయినప్పుడు ఎక్కువ ఉంటుంది, అప్పుడు ప్రాణాపాయం ఉంటుంది. ఆయన సండే నైట్ నుంచి మండే మార్నింగ్ జవాబుదారీయుతంగా వెళ్ళి చెక్ చేయించుకొని ఉంటే, ట్యూస్డే ఉదయం వెళ్ళి చెక్ చేయించుకొని ఉంటే ఆయన ఈరోజు మీ మధ్యలో ఉండేవాడు. సో జస్ట్ 39 వయసులో ఇలా అపాయం అవుతాయి. వాళ్ళు డిపెండెంట్ ఏమవ్వాలి, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలన్నీ ఉంటారు. సో ఎప్పుడైనా ఇలా అనిపించినప్పుడు వెళ్ళి ముందే చూపించుకుంటే, వాళ్ళు కాపాడుకుంటే అందరూ బాగుంటారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకేమీ అర్థం అవ్వదు, వాళ్ళకి డిపెండెన్సీ ఉంటారు కదా, వాళ్ళకే ప్రాబ్లం అయ్యేది. సో మీకు మీ పేషెంట్ నాకేమీ లేదు, నేను వెళ్ళను, నాకు గ్యాస్ట్రైటిస్ మాత్రమే ఉంది అంటే కూడా జవాబుదారీ ఎవరిది అంటుందంటే ఇంటి వాళ్ళది అవుతుంది. ఎందుకంటే ప్రాణాపాయం ఆయనకి అవుతే ఆయన సెకండ్లో ప్రాణం పోతుంది. మీరే అంటున్నారు బైక్లో వెళ్తున్నాడు పడిపోయాడు, సెకండ్లోనే కదా ప్రాణాపాయం అయింది. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేషెంట్ అటెండర్స్ టు బ్రింగ్ ద పేషెంట్. చాలా సార్లు పేషెంట్ వచ్చి నాకేం లేదు సార్ గ్యాస్ట్రైటిస్, మీరు అలానే అంటున్నారు, ఏముండదు అని వెళ్ళి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి 5 నిమిషాల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే లోపల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో పేషెంట్ అటెండర్స్ గట్టిగా లేదు ఇది ఉంది, నువ్వు అవ్వాలి అడ్మిషన్ అని చెప్తే అప్పుడు ఇబ్బంది రావు. సో గట్టిగా ఉండాలి అటెండర్స్ కూడా. అలాంటి సిచ్యుయేషన్లో చూపించుకోవాలి. మీకు సమాధానం అవ్వలేదు అనుకోండి ఒక డాక్టర్ దగ్గర, ఇంకో డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోండి. కానీ గ్యాస్ట్రైటిస్ అనే ఇంటికి వెళ్ళి ప్రాణాపాయం అయ్యే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి మీరు కూడా కొంతమందికి అవగాహన కల్పించండి. ఈ వీడియో కొంతమందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటాను. చెప్పండి మేడం. బ్లాకేజెస్ అంటే వాడు ఒకసారి సఫర్ అయినాడా అంటే ఎన్ని రోజులు ఉంటుంది అని ఎవరు చెప్పడానికి ఉండదు. ఒక బ్లాకేజీ కూడా ప్రాణాపాయం అవుతుంది, 2కు అవుతుంది, 3కు ప్రాణాపాయం అవుతుంది. మీ అటాక్ అయిన తర్వాత కొన్ని చాలా జరుగుతాయి. చిన్న అటాక్ ఉండినప్పుడు వెళ్ళి చూపిస్తే ప్రాబ్లంలు తక్కువ ఉంటాయి. అటాక్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ హార్ట్ అటాక్ అవుతే కూడా జనాలకి ప్రాణాపాయం అవ్వదు, 2, 3, 4 రోజుల్లోనే ప్రాణాపాయం అయ్యేది.
అటాక్ అయ్యి గుండె వీక్ అయితే గుండె వెంట్రిక్యులర్ టాకికార్డియా ఫిబ్రిలేషన్ అని వస్తాయి, గుండె ఫాస్ట్ కొట్టుకునేది. అలా వచ్చి కూడా సడన్ గా పడిపోతారు. అదే హాస్పిటల్లో పడిపోతే అలా అవ్వే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. మీరు కొంచెం సేపటికి ముందు ఒక వీడియో చేశారు, దాంట్లో అదే ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేది. ఇప్పుడు అడ్మిషన్ లో ఉన్నాడు వేరే కారణానికి, అదే పేషెంట్. ఆ రోజు నా కళ్ళెదురుగా పడిపోతే నేను కరెంట్ షాక్ ఇచ్చాను కాబట్టి లేసాడు. ఇప్పుడు ఏదో అపెండిక్స్ అయింది, దానికి అడ్మిట్ అయ్యారు. బట్ ఆ క్షణంలో నా ముందున్నాడు కాబట్టి కాపాడగలిగాము. మీ పేషెంట్ కూడా నా ముందు ఉండుంటే కాపాడగలిగే వాళ్ళేమో. సో ఆయన ముందే వెళ్ళి చూపించుకుని ఉంటే, హాస్పిటల్లో ఉండుంటే బతుకుండే ఛాన్సెస్ ఉండేది. అర్థమవుతుందా మీకు? 1, 2, 3 అని ఉండదు. ఒకటి బ్లాక్ అవుతే కూడా ప్రాణాపాయం అవ్వచ్చు. అర్థమైందా మీకు? ఓకే, థ్యాంక్ యూ.